తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరుద్యోగుల గోస ఎలా ఉంది? సంవత్సరం కాలం పాటు పూర్తయిపోయిన పరిపాలనలో నిజంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అసలు సుప్రీంకోర్టులో మీరు ఏమనుకున్నారో అక్కడ జరిగింది ఏంటి? నిన్ననే మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఏమంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ మీ విషయంలో? అంటే బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్. బిఫోర్ ఎలక్షన్స్ కాళ్ళు పట్టుకున్నది, ఆఫ్టర్ ఎలక్షన్స్ కాళ్ళతో కడుపులో దంతుంది. ఇది కాంగ్రెస్ యొక్క వైఖరి. ఇక్కడ నిరుద్యోగులు బకరాయిర్రా లేకపోతే రాజకీయ నాయకులు బకరాయిర్రా? నిరుద్యోగులే బకరాయిర్రు. కాదు, నేను ఒక ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 పార్టీలు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఏంటంటే బీజేపీ అనేటటువంటిది కాంగ్రెస్ను ఒక కడుపులో పెట్టుకొని సాగుతుంది. ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి వచ్చి వెహికల్ మీద నిల్చొని మీకు ఉపన్యాసం ఇచ్చి సెక్రటరియట్ వరకు తీసుకొచ్చాను. అదే వెహికల్ ఎక్కించుకొని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలే సీఎం దగ్గరికి? కేంద్ర మంత్రి కదా. మరి అదే ఆ రోజు ఆయన వెహికల్ ఎక్కిస్తుంటే నన్ను ఎక్కిరు అన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ వ్యాపారాలు పెట్టుకుని నిరుద్యోగ జేఏసీగా నడిపిస్తారు. తప్పు, అది తప్పు. ఇది మా స్కిల్. ఇందుకే వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ యొక్క సోషల్ మీడియా నిరుద్యోగులు చేస్తున్న వీడియోలను చూసి నేర్చుకొని సాక్షాత్తు నేనే పోయిన కాంగ్రెస్ సోషల్ మీడియా మీద హైలీ స్కిల్డ్ పర్సన్స్ అన్నమాట గ్రూప్ అనుకో. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టుకోవద్దని చెప్పేసి మా కాళ్ళ మీద పడ్డ శ్రీధర్ బాబు వచ్చిండు, మల్లురవి వచ్చిండు. అంటే రాహుల్ గాంధీ అక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు, అశోక్ నగర్ వచ్చినప్పుడు కూర్చొని మీతో తిని తర్వాత బిర్యానీ తిందామని కూడా చెప్పిండు. సో మెయిల్ పెట్టడం కానీ రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయి? మెయిల్ పెట్టడం కాదు, సాక్షాత్తు నేనే 8,000 ఇచ్చి ఆయన ఏదైతే బవాచీలో తిన్నాడో ఒక చైర్ 2 రోజులు ఎంగేజ్ చేయించి ఆయన నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరుద్యోగుల గోస ఎలా ఉంది? సంవత్సరం కాలం పాటు పూర్తయిపోయిన పరిపాలనలో నిజంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఇటు జీవో 29 కానీ జీవో 46కు సంబంధించిన బాధ్యతల గోస ఎట్లున్నది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలోకి వెళ్ళి మళ్ళీ నిరుద్యోగులు కాస్త ఉద్యోగులుగా మారి వస్తారంటే మళ్ళీ నిరుద్యోగులుగానే గ్రామాలకు చేరుతున్న పరిస్థితి కనబడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం వైఆర్ టీవీ స్టూడియోలో ఉన్నారు నాతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు, దాంతోపాటు నిరుద్యోగుల అంశానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే జనార్దన్. నమస్తే. ఎట్లును? ఏం బాగాలేమన్నా. ఎందుకు, ఏమైంది? నిన్ననే మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ కోర్టు జడ్జిమెంట్ కూడా ఇక్కడ 29 జీవో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధం అనేది ఇక్కడ కూడా కోర్టు తేల్చలేదు. సుప్రీంకోర్టు కూడా మనకు కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక్కడ తేల్చినటువంటి అంశాన్ని కనీసం సుప్రీంకోర్టులోనే ఉన్న ఈ అంశం గురించి ఏదో తేలుద్ది అనుకుంటే ఏది కూడా తేలలేదు. కాబట్టి ఈ దేశంలో ఏం జరిగింది అసలు సుప్రీంకోర్టులో? మీరు ఏమనుకున్నారో అక్కడ జరిగింది ఏంటి? సుప్రీంకోర్టులో మొత్తం కూడా ఈ మేనేజ్మెంట్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు. కానీ న్యాయ వ్యవస్థను ఎందుకు ప్రశ్నించకూడదు? జడ్జిమెంట్స్ అనేటటువంటివి నువ్వు దాని గురించి విచారణ జరిపించి ఏదైతే మీ సైటేషన్లు ఇచ్చినటువంటి కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కేసులు అన్నిటిని చదివినాక అన్నిటి గురించి విన్నాక ఇరుపక్షాల నుంచి విన్న తర్వాత నువ్వు జడ్జిమెంట్లో ఏదన్నా ఒకటి రాయాలి. అసలు అది రాజ్యాంగబద్ధం కాదనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చింది, దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది. సేమ్ ప్రిన్సిపల్స్, అక్కడ రూల్ అంటారు, ఇక్కడ జీవో అంటారు. అలాంటిది సేమ్ తెలంగాణలో ఉన్నప్పుడు కనీసం విచారించడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి న్యాయ వ్యవస్థను ఎందుకు అడగకూడదు? మరి ఒక్క కేసు సేమ్ రూల్ ఉన్నటువంటిదే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అలాంటిదే వచ్చినప్పుడు దాన్ని విచారించడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా ఎమ్మటే డిస్మిస్ అంటే మరి ఈ న్యాయ వ్యవస్థను ఏమని చెప్పాలి? అంటే న్యాయస్థానంలో కూడా నిరుద్యోగులకు అన్యాయమే జరిగిందా? న్యాయస్థానంలో కూడా నిరుద్యోగులకు ఒక్కరికే కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలన్నిటిని పెట్టుకొని చూస్తే న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుద్ది అనేటటువంటిది మాత్రం ముమ్మాటికి మనం ఆలోచన అనేటటువంటిది తప్పే. ఇది 29లో ఏముంది? జీవో 29 అనేటటువంటిది ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి వర్షను, నిరుద్యోగులను చెప్తున్నటువంటి వర్షన్ 2 ఉన్నాయి. జీవో 29 అనేటటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమనేటటువంటిది చెప్పదు. జీవో 55 చెప్పుద్ది. మనకి ఎన్ని అయిన పోస్టులు ఉంటే
వాటిలలో సగం రిజర్వేషన్స్ పోతే సగం పోస్టులు అనేటటువంటివి ఓపెన్లో ఉంటాయి. ఓపెన్లో ఫస్ట్ ఓపెన్ నింపినాక రిజర్వేషన్స్కి రావాలి. కానీ కొన్ని సందర్భాలలో ఎట్లుంటుందంటే బ్యాక్లాగ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటే ఓపెన్ నింపినాక క్యారీ ఫార్వర్డ్ నింపి తర్వాత రిజర్వేషన్లకు రావాలి. ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ ఎట్లుంటుందంటే ఓపెన్కి సెలక్షన్ అయిపోయినాక మెయిన్స్కి వెళ్ళేటప్పుడు దాని తర్వాత రిజర్వేషన్లోకి రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓపెన్లో ఉన్నటువంటి వాళ్ళను మళ్ళా రిజర్వేషన్లు చూపించారు. ఇది మనకి ఇప్పటి వరకు భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్పీల్ చేస్తున్నాయి కోర్టులన్నీ. దానికి విరుద్ధంగా ఉన్నది 29 జీవో. ఈ 29 జీవో అనేటువంటి రాజ్యాంగ విరుద్ధం. దీనికి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే దేశంలో బీసీలు ఎక్కువ ఉన్నారు, 29 జీవో వల్ల బీసీలు ఎక్కువ మంది మెయిన్స్కి వచ్చారని చెప్తున్నారు. కరెక్టే, బీసీలు ఎక్కువనే ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా రిజర్వేషన్స్ ఇవ్వు. రిజర్వేషన్స్ ఇవ్వకుండా నువ్వు అక్రమార్గంలో ఎక్కువ ఉన్నారని చెప్పేసి రూల్ను వయలేట్ చేసి ఎక్కువ మందిని తీసుకొని వచ్చి బీసీలకు ఎస్సీలకు మధ్య, బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మధ్య, బీసీ ఎస్టీలకు మధ్య పంచాయతీ పెట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఏమంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ మీ విషయంలో? అంటే బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్? బిఫోర్ ఎలక్షన్స్ కాళ్ళు పట్టుకున్నది, ఆఫ్టర్ ఎలక్షన్స్ కాళ్ళతో కడుపులో దంతుంది. ఇది కాంగ్రెస్ యొక్క వైఖరి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసే ప్రయత్నం చేసేలా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే వాళ్ళు డిసెంబరులో ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మేము నోటిఫికేషన్ ఇచ్చే నాటికి అంటే ఫిబ్రవరి వరకు రూల్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా చేయాలని ఒక 2 నెలలు చెప్పినాం వాళ్ళకు. ఇవి చేయమని చెప్పినాం. వాటిని అన్నిటిని మేము చెప్పిన అన్నిటిని పక్కన పడేసి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు జీవోలు తీసుకుంటే ఇక్కడ నిరుద్యోగులు బకరా అయ్యారా లేకపోతే రాజకీయ నాయకులు బకరా అయ్యారా? నిరుద్యోగులే బకరా అయ్యారు. ఎందుకు కావాల్సి వచ్చింది? మీరు ఇప్పుడు నిరుద్యోగులు అంటే పీజీలు చేసి పిహెచ్డీలు చేసిన వ్యక్తులు కదా, ఎందుకు రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను పదే పదే నమ్ముతున్నారు? అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైనటువంటి రాజకీయ వైపుకు నిరుద్యోగులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే అంశాలు ఒక 2-3 అంశాలలో నిరుద్యోగులకు కానీ కొత్త వాళ్ళకు అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఉద్యమం వచ్చినప్పుడు, ఏదో సామాజిక ఉద్యమాలు వచ్చినప్పుడు కొత్త తరానికి అవకాశం వస్తుంది. ఈ తెలుగు నేల మీద ఫస్ట్ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఒక అవకాశం వచ్చింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వల్ల కొత్త నాయకత్వానికి అవకాశం వచ్చింది. ఈ 2 పైనాక ఇంకా అవకాశం రాలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటిది తెలంగాణ వచ్చినాక తెలంగాణకు వాల్యుయేషన్ పెరిగింది, డబ్బు అనేటటువంటి దానికి విలువ లేకుండా పోయింది, భూమికి విలువ పెరిగింది. ఈ క్రమంలో రాజకీయం మొత్తం డబ్బుమయం అయిపోయింది. నిరుద్యోగినికి 5 రూపాయల భోజనం తినేటోడు ఆడు ఎట్లా ఓట్లు అడగగలుగుతాడు? మాకు తక్కువ టైం ఉంది అప్పుడు ఎలక్షన్స్కు, మేము ఏదన్నా పార్టీ పెట్టుకుందాం అనే దానికి మధ్యలో. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజు కేసీఆర్ను ఢీ కొట్టడం అనేటటువంటి ఎవరి వల్ల కాదు. ఏదో ఒక రాజకీయ పార్టీ ఒక కింది గ్రామాలలో పల్లెకు కూడా ఒక ఎస్సీ బస్తీలలో కూడా వెళ్ళినటువంటి ఒక పార్టీ ఏదైతుందో ఆ పార్టీని చూజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ పార్టీకి కూడా మరొక అంశం ఏదంటే ఒక సామాజిక వివక్షతలను రూపుమాపేది, ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైపు పోయేది, రాజ్యాంగ విలువలను కాపాడేటటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి పోదాం అనుకున్నాం. ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి. అంటే ఒక బీజేపీ అనేటటువంటిది క్రేజీ ఉంది, అర్బన్ ఓటింగ్ ఉంది. కాంగ్రెస్కు అన్ని సెక్షన్ల నుంచి ఆమోదం ఉంది. అప్పటికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వీళ్ళిద్దరు కూడా తెలంగాణ గడ్డ మీద చాలా సభలు పెట్టి నిరుద్యోగులకైతే, సబ్బండ వర్గాలకైతే డిక్లరేషన్స్ ఇచ్చారు రైతులకు అందరికీ. కాబట్టి కాంగ్రెస్ వైపు పోతే మంచిగా ఉంటుంది అనుకున్నాం. తక్కువ టైం ఉంది, కాంగ్రెస్ని అడిగినాం. కాంగ్రెస్ వాళ్ళు అడిగిన వెంటనే మేము అడగకముందే వాళ్ళు మా వైపు మీరు రావాలన్నారు. సరే మాట్లాడినాం. వాళ్ళు అశోక్ నగర్కి వచ్చి మా చుట్టూ తిరిగి అన్నీ చేసి మేము ఏదైతే పెట్టినామో దానికన్నా ఎక్కువ వాళ్ళు ఇంకా మాకు హామీలు ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ వస్తే మంచిది. గత చరిత్రలో కూడా కాంగ్రెస్ ఎప్పుడు కూడా నిరుద్యోగుల్ని మోసం చేయలేదు. అంటే సమాజాన్ని మోసం చేసింది, స్కాములు చేసింది. కాంగ్రెస్ చాలా ఘోరాలు నేరాలు చేసింది. కానీ ఉద్యోగుల్ని ఎప్పుడు మోసం చేయలేదు, అంత ఇబ్బంది పెట్టలేదు అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పోల్చుకుంటే. కాబట్టి కాంగ్రెస్కి మేము మద్దతు తెలిపాం. అంటే ఇప్పుడు జీవో 29 మొత్తానికి డిస్మిస్ అయిపోయింది. తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఇంకేముంటుంది మరి? వీళ్ళు కనుక ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ కూడా నిరుద్యోగులు మోసం చేశారు. ఫస్ట్ తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వకుండా 10 ఏళ్ళు ఆపి ఇప్పుడు ఇదేదైతే గంట చక్రపాణి బీఆర్ఎస్లో అన్నీ అనుభవించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూర్చొని 2016లో ఈరోజు ఒక జిఆర్ఎల్ ఇచ్చి గ్రూప్ 1కు నెక్స్ట్ డే జిఆర్ఎల్ మార్చిన గొప్ప చరిత్ర ఎవరికి ఉంటుంది అంటే గంట చక్రపాణికి. ఫస్ట్ జిఆర్ఎల్లో ఆర్డీఓ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి అదే ఈ కేసీఆర్కి అత్యంత దగ్గర ఉండడం వల్ల కేసీఆర్ అనేటోడు ఆయన నమ్మి
ఆయన మాట నమ్మి ఆయన ఒకటి పెడుతున్నాడు, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని టాస్ అని పెడుతున్నాడు, యూపీఎస్సీ లెక్క. యూపీఎస్సీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఐఏఎస్గా సెలెక్ట్ అయితే నువ్వు ఉన్నటువంటి 30 డిపార్ట్మెంట్లలో నీ రిటైర్మెంట్ వరకు ఏ డిపార్ట్మెంట్ అయినా తిరగచ్చు. అది ఇక్కడ అట్లా ఉండదు. గ్రూప్ 1లో నీకు 28 డిపార్ట్మెంట్లకు పోస్టులు సెగ్రిగేట్ చేస్తారు. ఆర్డీఓ అయితే నువ్వు రెవెన్యూలోనే ఉండాలి, నువ్వు రెవెన్యూలోనే నీకు ప్రమోషన్స్ ఉంటాయి. ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు పోతావు, వేరే డిపార్ట్మెంట్ పో. కన్ఫర్ట్ ఐఏఎస్ అయినా, కన్ఫర్ట్ ఐఏఎస్ అయితే తప్ప. అప్పటికి దీనికి ఏంటంటే తెలంగాణలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1ను దేశంలో ఒక వినూత్నంగా మార్చాలి, టాస్ అని తీసుకొచ్చి యూపీఎస్సీ లెక్క చేయాలని చెప్పేసి 10 ఏళ్ళు ఆయన సమయాన్ని గాలిగాలి చేసినప్పుడు మాకు అందరికీ బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వచ్చింది. దానివల్ల ఇప్పుడు ఏమైంది, మా గ్రూప్ 1 పోస్టులు కీలకమైంది. ఇప్పుడు 29 జీవో కూడా ఇప్పుడు ఏదైతే వీళ్ళు రద్దు చేయకుండా ఏం చేయకుండా పెట్టిర్రో దీన్ని ఎట్టి పరిస్థితులలో మేము ఊకోము. మా ఇక్కడ అదే మోసం అన్న, బీఆర్ఎస్ ఫస్ట్ అట్లా మోసం చేసింది, గత ప్రభుత్వంలో మోసపోయి ఇప్పుడు మోసం, అది బీఆర్ఎస్ చేసిన మోసం చెప్పినాం. కాంగ్రెస్ వచ్చేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తాం, వీటిని లేకుండా తొందరగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ తోటి అన్నిటితోటి ఎమ్మటే ఇంప్లిమెంట్ చేస్తాం, గ్రూప్ 1 ఫిల్ చేస్తామని వాళ్ళు చెప్పారు. ఆడ మోసం పోయినాం కదా. మోసపోయినప్పుడు ఇంకా ఉన్నటువంటి ఒక్క పార్టీ చేతిలోనే మోసపోలేదు. ఆ పార్టీ ఏంది, బీజేపీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీ వాళ్ళు మేము కొట్లాడుతుంటే మళ్ళీ మాకేమన్నారంటే బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు మోసం చేసిండు, కాంగ్రెస్ వాడు ఓట్లు వేయించుకొని మోసం చేసిండు, బీజేపీ వాళ్ళని వస్తాం వీళ్ళని రానియకరి వాళ్ళని రానియకరి అన్నారు. ఎవరు? మిమ్మల్ని? బీజేపీ వాళ్ళు మిమ్మల్ని రావద్దు అన్నారు. వేరే పార్టీ వాళ్ళు రావద్దు అన్నారు. ఓకే, మేము కూడా దానికి సమ్మతే. ఎందుకంటే బీఆర్ఎస్ వాడు మోసం చేసింది కనిపించింది, కాంగ్రెస్ వాడు కళ్ళ ముంగట్నే కనిపించింది. కాబట్టి మేము బీజేపీకి కూడా మద్దతు ప్రకటించినాం, బీజేపీని కూడా ఆహ్వానించినాం. వాళ్ళు ఎంతసేపటికి స్ట్రీట్ ఫైట్కి వస్తారు కానీ వాళ్ళు కోర్టులలో కేసులు ఏమంటే రారు. దేశంలో వాళ్ళకున్నంత లీగల్ సెల్, పటిష్టమైనటువంటి లీగల్ సెల్ ఏ పార్టీకి లేదు. వాళ్ళు ఒక్క కేసు ఏమంటే ఒక్క కేసే లేదు. ఏమంటున్నారు అసలు? వాళ్ళకి అవసరం లేదు, రోడ్డు మీద కొట్లాడడం వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఏదైతే సమస్య పరిష్కారం కావాలి. ఎల్లుండి ఎగ్జామ్ ఉందనగా బండి సంజయ్ గారు వచ్చారు, టీజీపీ తెలంగాణ సెక్రటరేట్ వరకు మేము పోయినాం, గేట్లు బద్దలు కొట్టి లోపలికి పోయే ప్రయత్నం చేసినాం. మధ్యలో బీఆర్ఎస్ వాడు వస్తుంది, కాంగ్రెస్ వాడు వస్తుంది, ఇంకొకటి వస్తుంది. మీరు తిట్టుకోరి ఏమన్నా చేసుకోరి, మేము వాడిని తిట్టలేదు, మిమ్మల్ని తిట్టలేదు. కానీ మా సమస్య గురించి వచ్చినప్పుడు సెక్రటరియట్ వరకు వచ్చింది కదా, వచ్చారు కానీ మీ సమస్య పరిష్కారం కాలేదు. బండి సంజయ్ తలుచుకుంటే, కిషన్ రెడ్డి తలుచుకుంటే, ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి పిఎంఓ నుండి ఫోన్ చేయించి జీవో కరెక్ట్ కాదని రేవంత్ రెడ్డితో ఆపి వాళ్ళ అన్ని వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ అనుబంధ సంఘాలతోటి నెక్స్ట్ డే ఎందుకు స్తంభింపజేయలేదు? ఎందుకు జరగలేదు? మరి అదే వాళ్ళకి కావాల్సింది ఏంది, బీఆర్ఎస్ వాడు వచ్చి మేము రాము వీళ్ళ రాజకీయం కొరకు. తర్వాత కోట్ల కేసు ఏమంటే వేయలేదు. ఆ రోజు కేటీఆర్ వచ్చిండు, దానికన్నా ఒక 2 రోజుల ముందు మేము అశోక్ నగర్ లో నన్నే తంతే తీసుకొని పోయి ఆ రోజు నైట్ 11 నుండి 12 అరెస్ట్ చేస్తే కేటీఆర్ ట్వీట్ చేసి అశోక్ నగర్కి వస్తా అంటే అశోక్ నగర్ మీరే అక్కడికి రమ్మని చెప్పిండు మమ్మల్ని భవన్కు. మేము భవన్కి రాం, ఇక్కడికి రా అంటే మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఆయన రానియలేదు. పోతే ఆయన ఆ రోజు ఏం చెప్పిండు, నేను ఖచ్చితంగా కేసు వేపిస్తా అన్నాడు, వేపించిండు. దాని తర్వాత ఏం జరిగింది, అక్కడ కపిల్ సిబాల్ గారు వచ్చిండు బెంచ్ మీదకి. ఆ రోజు ఎగ్జామ్ నెక్స్ట్ డే అమ్మటే వాళ్ళు ఏం చెప్పారంటే కేసు హైకోర్టులో ఉంది, మేము పోయింది ఇంట్రీమ్ ఆర్డర్ మీద పోయినాం. అక్కడ పోయి ఫుల్ జడ్జిమెంట్ తెచ్చుకొని ఏదన్నా మీకు అన్యాయం జరిగితే మళ్ళీ సుప్రీంకోర్టుకు రమ్మని ఆ రోజు చంద్రచూడ్ గారు చెప్పారు. ఆయన రిటైర్డ్ అయిపోయిండు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ సుజయ్ పాల్ గారి బెంచ్ మీద ఉంది, డివిజనల్ బెంచ్లో. ఆయన ఏం తెలుసలేదు, ఒక బిడ్డను పట్టుకొని చేతిలో పట్టుకున్నప్పుడు ఆడనా మొగనంటే ఏదో ఆడబిడ్డనో మగబిడ్డనో అనాలి. ఆయన ఏం తెలుసకుండా పసిపాప అంటాడు. మరి పసిపాపకు లింగం ఉండదా? నువ్వు బిడ్డను ఆడబిడ్డ మగబిడ్డ అని తేల్చనట్టు ఈయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధం అని తేల్చలేదు. లేటు వచ్చిర్రు వీళ్ళు కోర్టుకు అని చెప్పేసి ఆయన డిస్మిస్ చేసిండు కేసును. ఇదే సుజయ్ పాల్ గొప్పతనం ఏంటంటే జడ్జి గారి గొప్పతనము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది అంటారు నువ్వు పేర్లు పెట్టొద్దు అది పెట్టొద్దు అంటారు. ఇప్పుడు న్యూస్ చదివినటువంటి రంజిత్ మంచిగా చదవకుండా రంజిత్ మంచిగా చదవలేదు అంటాడు. రంజిత్ ఏమైనా చేస్తే రంజిత్ ఇట్ట చేసిండు అంటారు. రంజిత్ మంచిగా చేస్తే ప్రజల గురించి కొట్లాడిరు అంటారు. మరి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పలానా వాళ్ళు ఈ జడ్జిమెంట్ ఇచ్చిరా అని అనడం తప్పే ఉంది. దీనికి ఎందుకు భయపడాలంట? నేను వేస్తే వేసుకొని నన్ను ఉరేసుకుంటే వేసుకోమను, తప్పే ఉంది. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఎవరి గొప్పతనం ఏంది, ఎవరి యథోతనం ఏంది అనేటువంటిది మనసులోకి చెప్పినప్పుడు జడ్జిలకు ఎందుకు చెప్పొద్దు? ఇదే సుజయ్ పాల్ గారు మధ్యప్రదేశ్లో ఏమిచ్చారు, 29 జీవో లెక్కనే ఒక రూల్ అనేది ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పారు అంటే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. వారి యొక్క గొప్పతనం కూడా అక్కడ ఎంత మంచిగా ఉందంటే
7 నెలల తర్వాత అన్నమాట మెయిన్స్ అయిపోయినాక కోర్టు కేసు వస్తే ఆ రోజు దాన్ని అప్పీల్ మంచి జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసింది. ఇక్కడ కూడా ఏం తెలుసలేదు, ఇక్కడ తేల్చకుండా మేము సుప్రీంకోర్టు పోయినాం. ఈ క్రమంలో జరిగినటువంటి రాజకీయం ఏంటంటే 3 ఆఫ్ ది కోర్టు బాగాలేదని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయిన ఇదే జడ్జిమెంట్ వస్తుందని అసలు ఈ కేసులు వేస్ట్ మీరు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా జనార్దన్, ఎందుకంటే మీరు చదువుకున్నారు నార్మల్గా యూనివర్సిటీలలో ఎంట్రన్స్ రాసి ఎగ్జామ్స్ వచ్చి మీరు అక్కడ పీజీలు చేస్తున్నారు అంటే మీకు ఎంతో కొంత చదువులో ఉన్నతమైన నాణ్యమైన విద్య అందుకున్నారా, లేకపోతే మీరు కష్టపడి చదివేలాగవచ్చు. ఎందుకు పార్టీల వైపు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ కాంగ్రెసే కానీ మీరు దాదాపుగా 420 రోజులు అవుతుంది ఇంకా రోడ్ల మీద తిరుగుతూ కేసుల చుట్టూ తిరిగితే భవిష్యత్తు ఏం కావాలి? అదే అన్న, ఇక్కడ ఏమైందంటే కోర్టులు అనేటటువంటివి చాలా ఆర్థిక సంబంధాలతో కూడుకున్నటువంటివి, ధన ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకరోజు మనం రిజిస్టర్ చేసుకోవాలంటే కేసులు లిస్టింగ్ చేసుకోవాలి, మెన్షనింగ్ చేయించుకోవాలంటే ఇప్పుడు మన అడ్వకేట్ మనం గెలవాలంటే సీనియర్ అడ్వకేట్లను పెట్టుకోవాలి. సుప్రీంకోర్టులో 50 కోట్లు ఉంటాయన్న. ఒక సీనియర్ అడ్వకేట్ను కపిల్ సిబాల్ని ఎంగేజ్ చేసినాం అనుకో, ఆయన ఒకటే రోజు 30 కోట్లలోకి పోతాడు. ఒకటే రోజు 30 కోట్లకు ఒకటే రోజు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లను సీనియర్లను పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ 32 కోట్లు ఉన్నాయి. ఒక్క అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కనీసం 10 కోట్లు తిరుగుతాడు. ఆయనను మెన్షనింగ్ చేసుకురావాలంటే జూనియర్కి పెట్టుకోవాలి, డబ్బులు పెట్టుకోవాలి. మార్నింగ్ 10 o'clock కోర్టులో పెట్టుకొని మెన్షనింగ్ చేయించుకోవాలి. మరి వాళ్ళని మెన్షనింగ్ చేయించుకోవాలంటే ఆయనకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఇది ఎంత డబ్బులతో కూడుకున్నటువంటిది. కాబట్టి మేము ఏమన్నాం అంటే మీరు ఆర్థికంగా ఖర్చు పెట్టండి. మీరు తప్పు చేశారు కదా, మమ్మల్ని 10 ఏళ్ళు మోసం చేశారని మిమ్మల్ని గద్దె దింపినాం కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతం మోసం ఒక కిట్టుకుందన్న, 420 రోజులు అదే చెప్తా, ఒక్క నిమిషంలో ముగిస్తాం. కాబట్టి మేము ఏంటంటే ఆర్థికంగా ఉన్నది కాబట్టి మేము తన్నాడుతున్నప్పుడు వీళ్ళు పిలిచిర్రు. అంతసేపు మేము ఎవరి దగ్గరికి పోలేదు. వస్తుంటే మమ్మల్ని మీరు వచ్చి మా తరఫున కొట్లాడని చెప్పినాం, కానీ ఎవరి కాడ ఇలా పార్టీల కాడ వాళ్ళు ఇచ్చినవి కూడా మాకెంత తెలుసా, ఉల్లిగడ్డ మీద పొట్టంతా మేము అక్షరాల ఖర్చు పెట్టుకుంది. హైకోర్టులో 30 లక్షల వరకు ఖర్చు. ఎక్కడి నుండి వచ్చినాయి మీకు పైసలు? నిరుద్యోగులు ఇప్పుడు నీకు చూపించమంటే చూపిస్తా. మేము గ్రూపులు పెట్టుకొని అడుక్కున్నటువంటి డబ్బులై అన్ని కూడా మీకు చూపిస్తాం. ఎంతమంది నిరుద్యోగులు వేసారు మీకు ఇప్పటి వరకు 30 లక్షలు? ఒక్కొక్కళ్ళన్నా 1000, 10,000, ఒకళ్ళైతే మొన్న ₹1,00,000 ఇచ్చారు అక్కడ రిజిస్టర్ కావడానికి. ₹1,00,000 ఇట్లా. ఎందుకంటే ఈ గ్రూప్ 1 అనేది చాలా ప్రెస్టేజ్ చేస్తారు. ఇలా ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, ఎంపీడీఓలు ఉంటారు, జేఎల్స్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ ఉంటారు. ఈ గ్రూప్ 1 దానికి ఉన్నట్టు అంత క్రేజీ కాబట్టి ఇందులో అందరు ఉద్యోగస్తులు ఉంటారు. మాక్సిమం ఉద్యోగస్తులే మెయిన్స్ రాస్తారు. దానివల్ల మేము పోతుంటే వీళ్ళు వచ్చారు కాబట్టి మేము వాళ్ళ దగ్గర తెలంగాణలో ఇప్పటి వరకు మీకు సహాయం చేసిన నిరుద్యోగుల సంఖ్య ఎంత? 30 లక్షలు అంటే దాదాపుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో చేసిర్రు. నేనేమంటున్నా అంటే మొత్తం ఎంతమంది నిరుద్యోగులు సహాయం చేసి ఉంటారు? ఇందులో మేము మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు 20,000 మంది రాశారు. 20,000 మంది రాశారు. ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు 3 లక్షల మంది రాశారు. 3,20,000 మంది రాశారు. ఇలా దాదాపుగా మంచిగా చేసినటువంటి వాళ్ళంటే రిపీటెడ్గానైనా దేనికైనా ఒక 10 నుండి 20,000 మంది తనకు తోసింది రూపాయో ₹10 ఏదో ఒక స్థాయిలో చేసినటువంటి 30 లక్షలు ఇచ్చారు ఇచ్చారు. అవన్నీ కూడా అంటే ఈ కేసులలోకి వచ్చేటటువంటివి దాదాపుగా చాలా ఖర్చు ఉంటాయి అన్న, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు కూడా అయితే ఇక్కడనే ఉంది. వీళ్ళు మేము అడుక్కొని మేము నడిపించినాం, వీళ్ళు వచ్చిర్రు. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో వీళ్ళు సరిగ్గా స్పందించలేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఇస్తామని చెప్పారు, డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగులు మేము అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ గ్రూప్ 1 మెయిన్స్ రాసినాక కరెక్ట్ అంటే వీళ్ళు ఎవడు ఇయ్యనంటే మేము జోలే పట్టుకుంటే మేము వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు నీ దగ్గరకు వస్తే అన్న మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే మా గోడింటున్నావు. నాకు తెలిసి కానీ నువ్వు ఎంత కష్టంలో ఉన్నా కనీసం ఈ పిల్లలు ఇలా గోడు చూస్తున్నా, నా కెమెరామెన్ రోజు పోయి ఇలా షూట్ చేస్తున్నా, నా 5,000 పక్కా ఇస్తావన్నా. ఇలాంటి వాళ్ళని అందరిని అడుక్కొని అన్ని పార్టీలను అడిగితే మేమే కేసు గెలిచేటోళ్ళం. ₹1,00,00,000 ఆడిచ్చి అన్ని చేసుకొని మేనేజ్ చేసుకొని మంచి అడ్వకేట్లను పెట్టుకుంటే ఈ రోజు ఖచ్చితంగా మేము గెలిచేటటువంటి కాదు. నేను ఒక ప్రశ్న ఏంటంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 పార్టీలు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అదే చెప్తాం. ఖచ్చితంగా ఏంటంటే బీజేపీ అనేటటువంటిది కాంగ్రెస్ను ఒక కడుపులో పెట్టుకొని సాదుకుంటుంది. మీ దగ్గరికి ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఏకంగా వెహికల్ మీద నిల్చొని ఉపన్యాసం ఇచ్చి సెక్రటరియట్ వరకు వచ్చి కనీసం అంటే జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి వచ్చిందంటే ఆ సమస్య నేరుగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడాల్సిన విషయం. కానీ అంత రచ్చ జరిగినాక కూడా ఎందుకు న్యాయం జరగలేదు?
వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయం కావాలి. ఈ నిరుద్యోగ సమస్య అనేటటువంటిది అట్టనే ఉండాలి. అసలు వీళ్ళెవరు ఊహించలేదు ఇంత తొందర నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఇంత భారీగా కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించినట్టు వీళ్ళు లొల్లి ప్రకటిస్తారు, వీళ్ళ యొక్క నష్టాలను అంత తీవ్రంగా జనాల్లోకి తీసుకుపోతారని వాళ్ళు ఊహించుకోలే కాబట్టి ఈ సమస్య అట్టనే ఉండాలి. మాకు రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనిపిస్తుంది మాకు. ఎలా అంటే మా విషయంలో చూసుకున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలు చూసినా కానీ ఒకటే అనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, మరి కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి నిరుద్యోగులను వీళ్ళ పక్షాన అనుకున్నప్పుడు బీజేపీకి మొత్తం కూడా ఓట్ బ్యాంక్ ఎక్కడన్నా చూసుకోండి, అక్రాస్ ద కంట్రీ యంగ్ జనరేషనే ఉంటారు, యంగర్సే ఉంటారు. కాబట్టి ఇవాళ యంగర్సే సాఫ్ట్వేర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ట్యాక్స్ స్లాబ్లో ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా ట్యాక్స్ నుంచి పక్కకు తొలగేటటువంటి 12 లక్షల వరకు ఇచ్చారు. ఎందుకంటే యంగ్ ఓట్ అనేటటువంటి వాళ్ళకి పోలరైజ్ కావాలి కాబట్టి. ఆ విధంగా చేస్తున్నటువంటి బీజేపీ ఇవాళ యంగ్ బ్లడ్డే కదా ఇలా బీజేపీకి ఓటు వేయించింది. ఇవాళ యంగ్ బ్లడ్ ఉండబట్టికే కదా హైదరాబాద్లో 52 సీట్లు వచ్చింది వీళ్ళకు, మున్సిపాలిటీల కార్పొరేటర్స్. మరి ఇంత యంగ్ బ్లడ్ కొట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు ఇవ్వలేదు? గ్రూప్ 1కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? వచ్చి నువ్వు రోడ్డు మీద కొట్లాడినావు. కానీ మీరు అన్నట్టు మరి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళు ఎందుకు పిఎంఓ కాడ కూర్చోలేదు? ఎందుకు మా దగ్గర వచ్చి కేసులు వేయలేదు? ఎందుకు సుప్రీంకోర్టులో మేనేజ్ చేయలేదు? మేము ఎలా నమ్మినాం అంటే చేస్తారనుకున్నాం. అందుకనే కదా ఇప్పుడు వాళ్ళ ఎమ్మడి తిరగట్లేము. మాకు మోసం అనేది తేలిపోయింది. అప్పటి వరకు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ అనేటటువంటిది ప్రత్యామ్నాయం. నేనేమంటున్నాంటే జనార్దన్ ఇక్కడ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి వచ్చి వెహికల్ మీద నిల్చొని మీకు ఉపన్యాసం ఇచ్చి సెక్రటరియట్ వరకు తీసుకొచ్చాను. అదే వెహికల్ ఎక్కించుకొని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలే సీఎం దగ్గరికి? కేంద్ర మంత్రి కదా. మరి అదే ఆ రోజు ఆయన వెహికల్ ఎక్కిస్తుంటే నన్ను ఎక్కిరు అన్నారు. ఆడికి పోయిన సెక్రటరియట్ కాడికి మధ్యలో వెళ్ళిపోయిండు. దీనికి ఆయనకి ఏంటంటే పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఆయనను బీఆర్ఎస్ వాడు వచ్చాడు మధ్యలో. ఆ బీఆర్ఎస్ వాడు వచ్చాడు, మేము కొట్లాడుతుంటే వాడెందుకు వచ్చాడు? పార్టీలతో సంబంధం ఎందుకు మీకు? ఎందుకంటే మీరు వాళ్ళు కూడా ఎవరైనా మీ పక్షమే కదా కొట్లాడడానికి. వాళ్ళు చెప్పుకున్నది అదే. ఆ రోజు గేట్ దగ్గర జరిగింది, సెక్రటరియట్ దగ్గర జరిగింది అదే. మళ్ళీ మీరు వెళ్ళే ప్రయత్నం చేసి తిరిగినాం మేమైతే. ఆ రోజు మీరు తిరుగుతుంటే ఆ మధ్యలో బీఆర్ఎస్ చెప్తున్నారు పార్టీలు ఒకల మీద ఒకల మీ అంటే వాళ్ళకు మంచి చేసే ఉద్దేశం లేదు. మేము వాళ్ళ దగ్గర ఏది మాట్లాడినామో వాళ్ళు మాతో ఏది మాట్లాడినా మీ స్టూడియోలో అదే మాట్లాడుతున్నాం. మీరు రాంగ్ మాట్లాడట్లేము. వాళ్ళు ఎంతసేపటికి బీఆర్ఎస్ మధ్యలో ఎందుకు వస్తాడు, ఆడు మోసం చేసిండు, మీరు అన్నిళ్ళు కొట్టట్లేరంటే మేము ఎట్టెళ్ళ కొడతాం? అన్ని పార్టీలు స్పందించాల్సిందే కదా, అన్ని ప్రతిపక్ష పార్టీలే కదా. మేము అన్న ఎందుకు వద్దంటాం, నిన్నెందుకు వద్దంటాం? ఎవరు చేస్తే ఇప్పుడు మరి నువ్వెందుకు చేయట్లేదు? మరి కోర్టులో వాడు కోర్టులో ఎస్ఎల్పీ వేసిండు, కేంద్ర మంత్రి కదా, మరి నువ్వు ఒక ఎస్ఎల్పీ వేయొచ్చు కదా. మరి నీ ఎస్ఎల్పీ గురించి వచ్చినావు. కిషన్ రెడ్డిని కలిసి కిషన్ రెడ్డిని కలిసి మేము మాట్లాడుతున్నాం అని ఎంబడే ఫోన్ పెట్టేస్తాడు. వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ డైరెక్ట్ కూడా కలిసినాం. వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు బీజేఎంఓలు ఏబీఓలను వాళ్ళని అందరినీ కూడా కలిసినాము. వాళ్ళ దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు రేఖా సింగ్ అనేటటువంటి ఒక మేడం, కొంతమంది కూడా బీజేపీకి దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా కలిసినాం. మాధవిలతను కూడా కలిసినాము. వీళ్ళ చుట్టూ తిరిగినా మీకు ఒక ఎస్ఎల్పీ వేపిస్తాన్నది, తిరిగినాక నేను ఎస్ఎల్పీ ఏపీఎన్ అని చెప్పింది. వీళ్ళు చాలా చెప్పిర్రు, మేము వేపిస్తాం అని చెప్పిర్రు. ఈటల రాజేందర్ కాడికి పోతే డబ్బులు ఇవ్వనంటే డబ్బులు ఇవ్వను, కానీ నేను ఆంటోని రెడ్డికి చెప్తా లీగల్ సెల్కి అన్నాడు. ఆయన లీగల్ సెల్కి ఫోన్ చేస్తేనే ఇంకొకటి ఇక్కడ టాప్ అడ్వకేట్ ఉంటాడు, బీజేపీకి అసోసియేటెడ్ ఇన్క్లినేషన్లు ఉన్నాయి. ఆయన కాడికి పోతే డబ్బులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, నేను ఎట్లా చేస్తాను అని ఆయన అంటాడు. ఆయనకు కావాలని మినిమం 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలి ఆయనకు. బీజేపీ వాళ్ళు ఇంతవరకు లీగల్గా మాకు చేసింది 0. ఆ మధ్యలో వచ్చారు, కొట్లాడిరు, పోయిర్రు. దానికి మేము సానుభూతికి ఉండాల్సినంత అవసరం ఏం లేదు. సమస్య రాజకీయ పార్టీ అన్నప్పుడు సామాజిక ఉద్యమకారుడు ఎవడన్నా ఉన్నా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు రావాలి. ఏమో వాళ్ళకి ఏమైనా ఇంట్లో ఊడిగం చేస్తున్నావా, వాళ్ళ ఇంట్లో జీతకాలనవా? నువ్వు రోడ్డు మీద ఎక్కకుండా నిన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు ఇలా పార్టీ పెట్టుకోకుండా నిన్ను ఎందుకు అడుగుతావు? నువ్వు ఒక సామాజికవేత్తవని నువ్వు బయటికి రాకుండా నువ్వు ఒక ట్యాగ్ వేసుకోకుండా నిలదీస్తలేరు మరి భారతీయ జనతా పార్టీ? నిలదీసినాం, ఇంతకన్నా ఎక్కువ ఏం నిలదీస్తాం? నిరుద్యోగం అనేటటువంటి వాళ్ళం ఇలా ఏమన్నా అందరికి కూడా మాకు అర్థం కానటువంటి సమస్య ఏంటంటే అసలు ప్రతి ఒక్కడు కూడా తెలంగాణలో అసలు మేమున్నామా? నిరుద్యోగులనే అంటారు, ప్రతి ఒక్కరు నిరుద్యోగులు. మీరు ఎందుకు కొట్లాడట్లేరు? మీరు ప్రభుత్వం పైన ఎందుకు కొట్లాడట్లేరు? మీరు ఆయన ఎందుకు నిలదీయట్లేరు? ఈ పార్టీని ఎందుకు నిలదీయట్లేరు? మీరు మొన్నటి వరకు కొట్లాడిరు, రోడ్ల మీద కొట్లాడారు. నేను ముగిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు నేను చాలా క్లారిటీ ఇవ్వాలి, మీ స్టూడియో వేదికగా నేను చాలా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకో తెలుసు, అందరు మమ్మల్ని అడుగుతారు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మేము పిహెచ్డీలు అయిపోయి సాఫ్ట్వేర్లలో ఒక్కొక్కడు 10 లక్షలు 20 లక్షల ప్యాకేజీలు వదిలిపెట్టుకొని, ఒక్కొక్కడు మంచి మంచి ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, చిన్న చిరుద్యోగాలు చేసినాడు రిజైన్ చేసుకొని మంచి ఉద్యోగాలు వస్తాయని పిల్లని వదిలిపెట్టుకొని అశోక్ నగర్కి వచ్చేసి వాడు నెలకు 10-20 వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉండేటటువంటి వాడు కొట్లాడతాడా?
లేకుండా నీ యూనివర్సిటీలలో ప్రతి ఒక్కరికి విద్యార్థి విభాగాలు ఉన్నాయి. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ దిక్కు సంబంధించింది, ఏబీపీ ఉంది, బీఆర్ఎస్ వానికి బీఆర్ఎస్పీ ఉంది, కాంగ్రెస్ వానికి ఎన్ఎస్యుఐ ఉంది, మాదిగలకు ఎంఎస్ఎఫ్ ఉంది, మాలలకు ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఉంది, గిరిజనులకు ఎల్హెచ్పిఎస్ వాళ్ళకు ఉన్నటువంటివి ఉన్నాయి, గిరిజన విద్యార్థి శక్తి ఉంది, రకరకాల కుల సంఘాలకు రకరకాల విద్యార్థి విభాగాలు, అన్ని విద్యార్థి విభాగాలు ఉండి యూనివర్సిటీ అనేటటువంటిది ఒక ప్రతిపక్ష పాత్ర వహించవలసింది. యూనివర్సిటీలలో మీ గ్రూప్ మీ సివిల్స్ కోచింగ్ ఇంటర్వ్యూలలో పోయినప్పుడు కూడా అడుగుతారు, ఒక ప్రతిపక్షం అనేటటువంటిది ఫెయిల్ అయినప్పుడు యూనివర్సిటీల పాత్ర ఏందంటారు. అందుకనే యూనివర్సిటీకి ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి ఎలక్షన్లలో నిరుద్యోగులు రాజకీయ పార్టీలకు అమ్ముడు పోలేదన్న ఇదే చెప్తున్నాం. మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా పార్టీలు, మేము డైరెక్ట్ అడుగుతున్నాం, మీ విద్యార్థి విభాగాలు సంకనాకుతున్నాయా? ఇప్పుడు మీ నిరుద్యోగులు చేయబట్టే తెలంగాణలో రైతులు 402 మంది దాకా చనిపోయారు. మీ నిరుద్యోగులు చేయబట్టే స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లతో 100 దాకా మీ నిరుద్యోగులు చేయబట్టే దాదాపు ఆటో డ్రైవర్లు 90 పైచలకు మీ నిరుద్యోగులు చేయబట్టే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేది సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. దీనికి ఏమైనా చెప్తారా? అంటే ఎందుకు మేము చేయబట్టి ఎందుకు పేరు అంటే మీరు అన్నదానికి అర్థమైందో చెప్పనా? ఇన్ఫరెన్స్ మాకు గ్రూప్ 1 లో క్వశ్చన్స్ ఉంటాయి, ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీనికి ఇన్ఫరెన్స్, స్టేట్మెంట్ ఇచ్చి దీనికి అనాలిసిస్, క్రిటికల్ అనాలిసిస్ అంటారు. మీ క్వశ్చన్ లో ఇన్ఫరెన్స్ ఏందో నేను చెప్తా. నీ క్వశ్చన్ యొక్క అంతరార్థం ఏంది, బయట అనుకునేది నువ్వు నన్ను అడుగుది ఏందో చెప్పను. మీరు నిరుద్యోగులు చేయబట్టే కాంగ్రెస్ వచ్చింది, ఇలా కాంగ్రెస్ అనేటువంటి దీనిని ఇబ్బంది పెడతారు కాబట్టి దీనికి నైతిక బాధ్యత మీ నిరుద్యోగులు. ఇదే కదా, అంతే ఇదే కదా అడగాల్సిన స్టేట్మెంట్ అదే. అందుకే కదా ఫస్ట్ అనేటటువంటి యూనివర్సిటీలు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు అశోక్ నగర్కి వచ్చారు, కాంగ్రెస్ అండగా నిలబడ్డది మేము, గెలిపించాం. ఎందుకో మీరు అన్నదానికి మేము బాధ్యత ఉంది, మేమేం తప్పించుకోవట్లేదు. మేము ముసలోళ్ళ కాలు మొక్కినాం, మీకు పింఛన్ కావాలన్నా నీ మనవానికి ఉద్యోగం కావాలన్నా, ప్రమాణాలు నీకు పింఛన్ కావాలన్నా నీ మనవానికి లగ్గం కావాలన్నా అని ఇట్లా అడిగినాం. ఇట్లా అడిగినా చేసినాం కాబట్టి రైతులకు కూడా నీకు రైతు బంధు కావాలన్నా, నీ కొడుకు ఉద్యోగం కావాలన్నా ఇట్లా అడిగినాం కాబట్టి అది మా నైతిక బాధ్యత ఉంది కాబట్టి అన్నిటి మీద మేము స్పందించినాం. కానీ ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీలు చచ్చిపోయినాయి, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి విభాగాలు. అప్పుడంటే బీఆర్ఎస్ వాడు కేసీఆర్ కేసులు పెడుతున్నాడని భయపడ్డాడు, మరి కాంగ్రెస్ అనేటోడు రాజ్యాంగాన్ని విలువను కాపాడేటటువంటి వాడు వాడు కేసులు పెట్టాడు, కంచెలు లేని ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు సంకనాకుతున్నారా? ఈ సంవత్సరంలో వీళ్ళకు సంఖ్యలు వేసుకొని ముసలోళ్ళ లెక్క మూలుగుతున్నారా? వీళ్ళ విద్యార్థి విభాగాలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నాం, వీళ్ళు ఎందుకు ఏం చేయాలని అడుగుతున్నాం. ఇప్పుడు నిరుద్యోగుల మీద మీరు గ్రామాలలోకి వెళ్తారా? ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ ఉంది అసలు? ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా పోతాం. ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మరి ఆ గ్రామాలలోకి వెళ్తే? వీళ్ళు మోసం చేసిర్రు. మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు తులం అదేంది పింఛన్ కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, ఉద్యోగం. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే చెప్పింది నేనే అన్న, కాలు మొక్కింది కూడా నేనే. ఎందుకంటే బస్సు యాత్రలు 2 బస్సు యాత్రలలో ఒక బస్సు యాత్రలు కీలకంగా ఉన్నా, దానికన్నా ముందు బస్సు యాత్రలకు కూడా ఫైనాన్స్ మీరు పెట్టుకున్నారా? కాంగ్రెసే పెట్టుకుంది. ఎంత చార్జ్ చేసింది అప్పట్లో? అప్పుడు 27 లక్షలు శాంక్షన్ చేసిరన్న. 27 లక్షలు. ఒక బస్ లో ఎంత మంది? బస్ కి 22 మంది 25 మంది వెళ్ళినాం. అలా రియాజ్ అనే వ్యక్తి ఒక 10 లక్షలు 15 లక్షల వరకు నొక్కేసిండు. తిన్నాడు బాజాబ్తో తిన్నాడు. ఆయన తిన్నాడు కాబట్టే కదా మమ్మల్ని సీఎం దగ్గరికి తీసుకొని పోతే అది చేస్తే మమ్మల్ని ఉన్న వాస్తవాలు బయటికి గక్తామని ఒక లెక్క బయటికి చెప్పలేదు ఆయన. ఎంత ఇచ్చిర్రు ఏంటి? కాంగ్రెస్ అంటే ఒక కరపత్రం లెక్క వాళ్ళకి ఎంత వచ్చింది ఎంత పోయింది అనేటువంటి వైట్ పేపర్ లెక్క అన్ని ప్రకటిస్తామని చెప్పిన వాళ్ళు కదా. ఒకవైపు బీఆర్ఎస్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మేము బీఆర్ఎస్ కొమ్ము కాదు. అదే మరి నువ్వు ఒక బస్ యాత్రకు చేసినటువంటి డబ్బులు ఎంత వచ్చినాయి నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? బడ్జెట్ మొత్తాన్ని ఎట్లా చెప్తావు? ఇలా గ్రంథాలయ సంస్థ స్టేట్ చైర్మన్ ఉన్నాడు, మరి ఆయన నైతిక బాధ్యత. 2 బస్సులకు 20 లక్షలు, ఒకటే బస్ 2 బస్సులకు. మరి మిగతా 10 లక్షలు మాకు ఎట్లా అంటే మేము ఖర్చులు పెట్టుకున్నాం, అవి చేసినాం. మీకేమన్నా ఇచ్చిర్రా మరి? వేతన కూలి కింద కాదు, మీరు చేసేది ప్రచారం అదే. లేదు ఆ రోజు వేసుకొని కార్యకర్తగా మేము ఆ రోజు చెప్పిన, అంటే ఆ రోజు మీ బాధ వేదన ఆ రోజు మేము కూడా ఏం చెప్పినాం అంటే మాకు ఒక్క పైస వద్దు, మనకు పార్టీ గెలిచినాక పార్టీ వాళ్ళు మాకేమన్నా మేము అప్పటికి మేము హాస్టల్లో ఎన్ని ఉన్నాం కదా, ఏమన్నా మీకు కొద్దిగా గొప్ప ఏమన్నా ఏ బుద్ధి అయితే ఇరి అంతే. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమన్నారు. వాళ్ళు ఏంది 27 లక్షలు శాంక్షన్ చేసారు, పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు ఎక్కడైనా భోజనాలకు దానికని చేసారు. మేము ఆ పైసల్ని కూడా ఏం అడగలేదు, వాళ్ళు ఎంత పెడుతున్నారు ఏందనేది కూడా మేము అడగలేదు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అజయ్ కుమార్ సార్ 27 లక్షలు ఇచ్చిందనే తెలుసు. అజయ్ కుమార్ అంటే ఎవరంటే జార్ఖండ్లో ఆయన IPS రిజైన్ చేసి PCC అధ్యక్షుడిగా పనిచేసిండు. అక్కడ ఆయన ఎంపీగా చేసిండు.
ఆయన మంచి వ్యక్తి, ఆయన ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ భార్య కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని చేసారు. దాని తర్వాత మేము గెలిచి మీకు ఇన్ఛార్జ్ అజయ్ అన్నట్టు ఆ బస్సును మొత్తాన్ని కోఆర్డినేట్ చేసి ఇన్ఛార్జ్ ఇక్కడ రియాజ్ తీసుకున్నాడు, ఆయన స్టేట్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఓకే. అయితే దీనికి ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు కదా, వీళ్ళందరూ కూడా సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఆయనకు సివిల్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏందని ఆయన చూసి చలించి ఆయనే తీసుకున్నాడు వీళ్ళను. ఆయన డైరెక్ట్ అన్నాడు, డైరెక్ట్ పొలిటీషియన్స్కు మిమ్మల్ని చేతిలో పెడితే మిమ్మల్ని గలీజ్గా చూస్తారు, మీ క్వాలిఫికేషన్స్కు మీరు ఉండేటటువంటి స్థితికి వాళ్ళు మీకు పనికి రారని ఆయన కోఆర్డినేట్ చేసిండు. పాపం గొప్పోడు. అంటే ఎన్ని నియోజకవర్గాలు తిరిగి మీరు? అన్ని తిరిగినాం, 119 తిరిగినాం. మొత్తం ఎంతమంది? 2 బస్సులలో 22 25 అట్లా. ఓకే, మొత్తానికి 20 లక్షలు ఇచ్చిండు. తర్వాత మీరు అడిగిల్లా మరి రియాజ్? అడిగినాం. ఏమని? మాకు కొంత ఇచ్చిర్రు కదా, ఎందుకంటే మీకు ఆ రోజు చేతులకి వెళ్ళి ఖర్చులు పెట్టుకునే అన్నిటికి కూడా మిగిలిన కొంత ఇచ్చిర్రు. అది జీతం లెక్క ఏం కాదు, మా కూలీల లెక్క ఏం కాదు. కూలీల లెక్క అంటే అడ్డ మీద నడుక్కుంటాం. ఇక్కడ సుతార్ పైన వాడు ఉన్నాడు, నువ్వు నువ్వు 5 గంటల వరకే చేయాలి, లేదు నాకు ఇంకెక్కువ పని ఉంది, 1 గంట ఎక్కువ సేపు ఉండాలంటే నాకు ఏమి ఇస్తావు అంటాడు. అడ్డ మీద కూలీవాడు కూలి నీరు నేర్చుకొని పోతాడు. మేము అడ్డ మీద కూలీల లెక్క కూలి నీరు నేర్చుకొని పోలేదు. పార్టీ వస్తే మంచిది. ఇంకొకటి, ఇక్కడ కూలి అనేది కాదు, బస్ యాత్ర చేసిన వాళ్ళ లిస్ట్ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ చేతులు ఉంది. పచ్చిగా చెప్తున్నాం, మీ స్టూడియోలో ఈ పాట చెప్పొద్దు చెప్పకూడదు. మీ ఆడ బీఆర్ఎస్ఏ కనుక గెలిస్తే మా బజ్జీలు రాలే, అది నిజం. అవునా కాదా? 119 నియోజకవర్గాలలో తిరిగినాం. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాం అంటే, ఆ రోజు మీరు చేస్తుంటే ఎమ్మటే పార్టీ ఓడిపోతుందని తెలుసుకొని ఆయన ఐటీలో పెట్టుకున్నారు. ఇది కూడా క్లారిటీ ఇవ్వాలన్నా. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిఘా పెట్టడం అనేది ఇప్పుడు నా మీద నిఘా ఉంటున్నాయి, స్టూడియో మీద. అందుకే ఇప్పుడు రియాజ్ అడిగితే ఏమన్నారు మరి? రియాజ్ ఇంకేం చెప్పలే, దాట వేసిండు సీఎం దగ్గర. మీరు అజయ్ అనే పర్సన్ కలిసిరా? చెప్పినాం. చెప్తే ఇక పార్టీ గెలిచింది అమ్మా, వాళ్ళకి చూయించుకోవాలా, పీసీసీకి వాళ్ళని కలుగురని చెప్పిండు. మీ స్టూడియో వేదిక మేము ఏం చెప్తున్నాం అంటే, ఒకటి బస్సు యాత్ర గురించి మేము అడ్డ మీద కూలీల లెక్క పోలేదు, కాంగ్రెస్ గెలవాలని పోయినానంటే. జనార్దన్ భాయ్, మీరు సఫకేట్ అయినా ప్రాబ్లం లేదు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు అంత కష్టపడ్డారు, డే అండ్ నైట్ మీకు కుటుంబాలతో అన్నిటిని పుస్తకాలు అన్నింటిని పక్కన పెట్టి కాళ్ళ ఏళ్ళబడి దండం పెట్టి, మన ఇంట్లో మన తల్లిదండ్రులైనా ఎప్పుడో ఒకసారి కాలు మొక్తామో కానీ మీరు పోయి ఎవరో తెలియని వాళ్ళందరి పాదాలు వేడుకున్నారు. సరే, మొత్తానికి మీరు అనుకున్నది విజయం అయితే సాధించలేదు, మీరు వెళ్ళిన దాంట్లో. కానీ ఇప్పటికీ మళ్ళా కనీసం బుక్కడి బువ్వ కూడా మళ్ళీ తినలేని పరిస్థితికి వచ్చేది కదా. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు, ప్రభుత్వం కూడా మిమ్మల్ని దగ్గర రానిత్తలేదు. ఎన్నిసార్లు కలిసి ఈ మధ్యలో ప్రభుత్వాన్ని? వాళ్ళను 7 నెలల వరకు, జూలై ఆగస్టు వరకు రెగ్యులర్గా కలిసినాం. ఒక బ్యాచ్ కలిసేది, ఒక బ్యాచ్ రోడ్ల మీద తిరిగేది, ఇంకో బ్యాచ్ ప్రతిపక్షాలకు కూడా వచ్చేది. అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఎంతమంది ఉంటారు అంటే? బ్యాచ్ అంటానా, ఇప్పుడు మేము ఒక 100 మంది ఉన్నాం అనుకో, ఈ రోజుకు మనం ఏం చేద్దాం అనుకున్నాం అనుకో, కొంతమంది అటుపోరి, కొంతమంది ఇటుపోరి. అంటే ఈ బ్యాచ్ ఇది అని ఏమి ఉండదు. ఆ రోజు ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఆడ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నాకు అక్కడ పోయే దగ్గర కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు మంచిగా ఉన్నాయనుకో, వేరే వాళ్ళతోటి మనం వాళ్ళకి ఫోన్ చేపిస్తే మనం చెప్తే తినగలిగేటోళ్ళు ఉన్నారు అనుకో, మీరు ఈ రోజు ఇటు బోరి అట్ట అనమాట. ఈ రోజు వచ్చినోడు రేపు రాడు, రేపు వచ్చినోడు ఎల్లుండి రాడు. కానీ ఎప్పటికీ మాత్రం ఈ సమస్యను అనేటటువంటి తీరడానికి అందరూ తన శాయశక్తుల ప్రయత్నం. జనార్దన్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. నేను డిగ్రీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని. నాది పీజీ అయినా, ఎంఫిల్ అయినా, పిహెచ్డి అయినా అన్ని కూడా తెలుగు యూనివర్సిటీలో నాది పిహెచ్డి అడ్మిషన్. నిరుద్యోగుల కోసం ఎందుకు పోరాటం చేసిండు? నిరుద్యోగుల గురించి ఎందుకు పోరాటం చేసినాడు? మేము ఎంత నష్టపోయినాం అంటే, గ్రూప్ 1 గురించి నేను కూడా సివిల్స్ రాసిన, మేము సివిల్స్ ప్రిపేర్ అయినాం. నాకు వచ్చినటువంటి ఆర్జీఎన్ఎఫ్ అయినా, నాకు వచ్చినటువంటి నెట్ దాంట్లోకైనా అన్నిటిని కూడా క్వాలిఫై అయినా అన్ని పక్కన పెట్టేసి కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యి వచ్చిన డబ్బులు కూడా ప్రిపరేషన్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ అయిందా? పిహెచ్డి సబ్మిషన్లో ఉన్నది, వచ్చిన డబ్బులు మొత్తం ప్రిపరేషన్లో పెట్టుకొని దీనికి పెట్టుకొని ఇటు గ్రూప్ 1 ఇవ్వకుండా ఆగమైపోయినాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీని గురించి కొట్లాడాలి, మేము నష్టపోయినామని కొట్లాడినాం. ఎందుకంటే మా కన్నా రాహుల్ గాంధీ అక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు, అశోక్ నగర్ వచ్చినప్పుడు కూర్చొని మీతో తిని తర్వాత బిర్యానీ తిందామని కూడా చెప్పిండు. సో మెయిల్ పెట్టడం కానీ, రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయి? మెయిల్ పెట్టడం కాదు, సాక్షాత్తు నేనే 8,000 ఇచ్చి ఆయన ఏదైతే బవాచీలో తిన్నాడో ఒక చైర్ 2 రోజులు ఎంగేజ్ చేయించి ఆయన బవాచీలో బిర్యానీ 4-5 ప్లేట్లు రోజు మార్చేటట్టు పెట్టేసి నువ్వు ఇక్కడికి రా అని చెప్పినావు, వేడుకున్నావు. రాలేదు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి ట్వీట్లు కాదు, రెగ్యులర్గా ట్వీట్లు చేస్తారు, 100 కుప్పలు పోతాయి.
రాహుల్ గాంధీ పర్సనల్ పిఏకి కూడా ఫోన్లు చేసినాం. కొన్ని రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేసి రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం ఎంత చేసినా కానీ వాళ్ళకి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ కేసులు ఉన్నాయి ఇవన్నీ చూసుకుందాం అనే క్రమంలో చేసినాము. కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దీని మీద మొత్తం కూడా ఒకటికి ఇప్పుడు అంతా కేసుల్లో అది ఒక క్లారిటీ వచ్చేసింది కదా. రాహుల్ గాంధీ కలుస్తాం, చెప్తాం, చేస్తాం. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా విఫలమైపోయినాయి అన్న. మా సమస్యను నెరవేర్చడం ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండి కొంత విజయం సాధించింది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ మీద ఆ రోజు గ్రూప్ 1 క్యాన్సిల్ చేయించడంలో అయితేంది, కొద్ది కొట్లాడడంలో అయితేంది. అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి చేసింది అనుకుంటున్నాం. ఇప్పుడు అటు చేసిర్రు. కానీ మాట ఏంటంటే జనార్దన్ మోసం చేసిండా గెలిచిండా మొత్తం ఎపిసోడ్లో నిరుద్యోగులలో మేము ఎవరిని మోసం చేయలేదు, పార్టీలను మోసం చేయలేదు, నిరుద్యోగులను మోసం చేయలేదు, మమ్మల్ని మేము మోసం చేసుకోలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక దొంగ హామీలతోటి కాంగ్రెస్ తోటి అనేటటువంటిది మోసం పోయింది అనేది మాత్రం కరెక్ట్. కానీ ఈ క్రమంలో ఇప్పుడు ఈ 7 నెలల్లో ఉద్యమాలు చేసిన దాంట్లో ఉన్నది చూడు, దీన్ని మమ్మల్ని వాడుకోవాలని చూసిర్రు. ఆ వాడుకోవాలనే దాంట్లోకి వెళ్ళి మేము బయటపడ్డాం. కానీ మమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో కొన్ని ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళు మోసపోయారు. మా మీద 2-3 కేసులు అయినాయి ఈ 7 నెలలు కాంగ్రెస్ వచ్చిన. ఎందుకు మా మీద కేసులు పెడుతుర్రు అని అడిగినాం. అడిగితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లు కూడా మేము నిరుద్యోగం రెచ్చగొడుతున్నాం అంట. అంతే, అంతకు మించి. మరి ఇప్పుడు భవిష్యత్తు ఏంది? ఎందుకంటే కేసులు అయిన తర్వాత అల్టిమేట్ గా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే కదా. వాళ్ళు చెప్పారని ఎక్కడ చెప్పారు? ఏ చట్టం చెప్పింది ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని? ఇన్ఎలిజిబుల్ అని ఏ చట్టం చెప్పి? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతాను అంటే మొన్న జరిగిన 7 ఆగస్టులో జరిగిన దాంట్లో మీ మీద కేసులు అయితే మీకు ఉద్యోగాలు రావని బెదిరించే ప్రయత్నం కూడా జరిగింది. అందుకే ఈ ప్రశ్న అడుగుతాను. ఇది ఇగో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు రెండింటికి లింక్ అయి ఉన్నది. ఈ కేసు ఇలాంటి వల్లనే ఈ రోజు బీఆర్ఎస్ కు ఆ రోజు అందరం వ్యతిరేకంగా పనిచేసినాం. ఎందుకంటే ఈ కేసుల విషయం చెప్తా, చాలా మంది తెలియదు నిరుద్యోగులకు. బీఆర్ఎస్ చేసిన అత్యంత దుర్మార్గమైన పని అనేటువంటిది ఇది. ఏంటంటే డిపార్ట్మెంట్లో వాని మీద కోర్టులో కేసు క్లియర్ అవుతుంది, వాని మీద కేసు ఉన్నదని చెప్పేసి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ 200 మందిని మేము వెంబడేసుకొని తిరిగినాం. బీజేపీ ఆఫీస్కి కూడా పోయినాం. ఇక్కడ అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ లో ఎంతమంది అయింది లిస్ట్ అంటే అదే చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటిది ఏది ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ మీకు కోర్టు కేసు అయినా ఏదైనా మీరు ఉద్యోగానికి అనర్హులు అనేటటువంటిది కాదు. మీ మీద ఆ రోజు మరణశిక్షనో లేకుంటే మీ మీద కేసు అయ్యి మీ మీద ఉన్నటువంటి కేసు వల్ల మీకు శిక్ష పడి జైలుకో దేనికో పోతే అనర్హుడు. ఇవాళ పోతుంటే మన రోడ్డు మీద పోతుంటే ఒకటి మనల్ని ఈప్ మీద కొడతాడు, మన మొబైల్ ఫోన్ గుంజుకుంటూ ఉరుకుతాడు. వాళ్ళ డెకాయిడ్ బ్యాచ్ మొత్తం ఉంటుంది. వాళ్ళే ఏకమే చెప్పేసి జనార్దన్ రంజిత నన్నే చంపడానికి చేసిరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే అప్పుడు మనం దానికి ఉద్యోగానికి అనర్హులం అవుతామా? మన ఇంటి పక్క పొలం ఓడో ఏదో మన గెట్టు దున్నుకుంటుంటే నా భూమి అని అడుక్కుంటే వాడి కేసు పెడితే ఆ కేసులో కూడా మనం అనర్హులం అవుతాం. చెప్పండి ఎందుకు అనర్హులం అవుతాం? ఒక్కొక్కరి మీద ఇంత భయంకరమైన కేసులు ఉన్నటువంటి వాడు ఇటు సీఎంలు అవుతాడు, పిఎంలు అవుతారు, అన్నీ అవుతారు. వీళ్ళేసే కమిటీలలో అన్నిటిలలో న్యాయపరమైన చిక్కులలో వచ్చేటువంటి కమిటీలలో కూడా వీళ్ళు కమిటీ మెంబర్లు అవుతారు. వానికి లేని అనర్హత ఉద్యోగానికి పోయడానికి అనర్హత ఎందుకు? ఎట్లా అనిపిస్తుంది జనార్దన్ భాయ్ కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన అనేటువంటి మోసపూరితంగా చేసింది. నిరుద్యోగుల విషయంలో ఒకటే కాదు, అందరికి మోసం చేశారు. నిరుద్యోగులకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైతే కేసులు అనుకొని భయపడుతున్నారో ఇది తప్పు. ఆ రోజు బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి దాన్ని కాంగ్రెస్ ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాలి. ఎవరి మీద కేసులు ఉన్నా కానీ ఉద్యోగానికి అనర్హత అనేటటువంటి పక్కన పడేయాలి. మరీ ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాము, డిపార్ట్మెంట్లో ఇప్పటికీ 200 మంది విద్యార్థులు ఆ విధంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళ జాబ్కి సెలెక్షన్ అయ్యి ఈ కేసుల వల్ల ఉద్యోగం రాకుండా ఇవాళ వాళ్ళు వదులుకున్నారు ఉద్యోగాన్ని. అలాంటిది కాంగ్రెస్ చేయొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్తున్నాం ఇది కనుక చేయకుండా మీరు మోసం చేసినట్టే. ఇప్పటికే 46 జీవో వల్ల మోసం చేసిర్రు, 29 జీవో వల్ల మోసం చేసిర్రు. ఈ 29 జీవో 46 జీవో రిలింక్విష్మెంట్ ఏంటంటే ఒక్కనికి 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలలో కూడా వీళ్ళు రిలింక్విష్మెంట్ తీసేస్తున్నారు, అది తీసేయలేదు. ఓవరాల్గా నిరుద్యోగులు కాంగ్రెస్ చేతుల్లో నష్టపోయారు. గతంలో బీఆర్ఎస్ చేతుల్లో నష్టపోయి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. ఈ మధ్యలో ఈ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కాంగ్రెస్కు సరైన చెప్పుదెబ్బ పెట్టకుండా వీళ్ళు కింద పడిపోయారు. ఈ రోజు ఎమ్మెల్సీ అనేటటువంటి ఎలక్షన్ మోసపోయిలో విపక్షాలు కూడా అట్లా మోసపోయినాయి. ఇప్పుడు విపక్షాలుగా పూర్తి స్థాయిలో వాళ్ళ వైఫల్యం చెందిన సక్సెస్ అనేది పక్కన పెడితే ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగులు ఎదుర్కొన్న మెయిన్ సమస్య ఏంటి? నిరుద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అంటే సంవత్సరానికి మీకు 2 లక్షల ఉద్యోగాల కానుండి మొదలు పెడితే మీకు ఇచ్చిన హామీలలో 4,000 మరీ ముఖ్యంగా 3 అంశాలలో బాగా నష్టపోయారు. సరే నిరుద్యోగ భృతి ఎవడు ఇయ్యాడు, ఇక అది అంతే.
ఏ పార్టీ కూడా అదంతే. మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏ విధంగా నమ్ముతున్నారు? మేనిఫెస్టోలో చెప్పినప్పుడు నమ్మేది ఏంటంటే ఈడ ప్రతి ఒక్కడు కూడా ఉద్యోగాలకు ఆ రోజు ఎందుకు నమ్మినామంటే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పింది కదా ఒక్క సంవత్సరంలో. మాకు నిరుద్యోగ భృతి ఎందుకు? చదువుకున్నటువంటి వాళ్ళు 30 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టినా 5 లక్షల మంది పెట్టినా రాసేటటువంటి వాళ్ళు నువ్వు గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 ఈ అటెండెన్స్ అన్ని చూసినా కానీ సీరియస్గా రాసినటువంటి వాళ్ళు 1,500,000 రాసిరు. అలా ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి కొంతమంది. మేము ఆడ నమ్మింది ఏంటంటే ముఖ్యంగా 2 అంశాలతోటి నమ్మినాం. 2 లక్షల ఉద్యోగాల వల్ల సీరియస్గా చదువుకునేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. దెన్ తర్వాత ఉండేటటువంటి వాళ్ళకు ఒకవేళ ఉద్యోగాలు రాకుండా వీళ్ళు ఏదైతే 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అది. దాని తర్వాత ఇంకొకటి నమ్మినటువంటి అంశం ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లలో స్థానిక రిజర్వేషన్. 10 లక్షల వడ్డీ లేని రుణాల కోసం మీరు ఆశపడ్డారా? అంటే ఉద్యోగం అందరికి ఉద్యోగాలు రావు కదా. ఈడున్నాయి 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ 30 లక్షల మంది ఉద్యోగాలు రావని తెలిసి సాఫ్ట్వేర్ ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎందుకు ఉద్యమం చేసేది? ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసేటటువంటి వాడు కూడా గ్రూప్ 1కి వచ్చింది కదా. వాడు కూడా 2-3 గ్రూప్ 1 అనేటటువంటి 10 లక్షలకే నమ్ముకున్నారు కదా. ఇక్కడ ఇదే 10 లక్షలకు అనేది మేము ఎట్లా నమ్మినాం అనేది చెప్తున్నాం అన్న. ఇలా సాఫ్ట్వేర్ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇలా సివిల్స్కి ఎందుకు పోతాడు? వానికి కోటి ప్యాకేజ్ ఉన్నా కానీ సివిల్స్కి వస్తాడు ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో. గ్రూప్ 1లో కూడా కన్వర్ట్ ఐఏఎస్ కన్వర్ట్ ఐపీఎస్ అవుతాడు. ఆ క్రేజ్ 10,000 ఒకటి, దాంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు, 4,000 10 లక్షలు అంటే అదే చెప్తున్నాం. ఉద్యోగం రానటువంటి వానికి స్వయం ఉపాధి కల్పించుకోవడం మీరు నమ్మింది ఏంటి? మేము ఇదే మూడే వీనికి అవకాశం వస్తుంది, సొంతంగా పెట్టుకుంటారు. స్కిల్డ్ పర్సన్స్ కదా వీళ్ళకి ఇట్టిన ఎంఎస్ఎంఈ నుంచి లోన్ వస్తుంది. ఈ 10 లక్షలకు ఎంఎస్ఎంఈకి సంబంధం లేదు. ఓకే, ఎంఎస్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటి దానికి సంబంధం లేనటువంటి పిఎంఈజీ ఉంది, ఎన్ఎల్ఎం ఉంది, డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వీడు ఏదైనా 10 లక్షలతో ఒక స్టార్ట్అప్ తయారు చేసుకుంటే దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇంకొక లోన్లు ఉంటాయి కదా. వీటన్నిటి ద్వారా మేము ఎంపవర్ అవుతాం అనుకున్నాం. ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుంది అంటే, ఎందుకంటే జీవో 29 వల్ల ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చింది. నిరుద్యోగుల విషయంలో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు సంవత్సరం అయిపోయింది, ఇక్కడ క్లారిటీ వచ్చింది, ప్రభుత్వం గురించి క్లారిటీ ఇచ్చింది. మరి వాట్ నెక్స్ట్? అదే అన్న, ఈ 2 అంశాలతోటి ఇంకొకటి లీగల్ లిటిగేషన్స్ లేని నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. మేము అవుట్ అయినా వచ్చే నోటిఫికేషన్ లో మా తమ్ముళ్ళకైతే అక్క చెల్లెలు రాబోయే జనరేషన్ ఈ 3 అంశాలను నమ్మే మేము కాంగ్రెస్ కు మేజర్ గా మేము పోలరైజ్ అయినాం. ఈ పోలరైజ్ అయినాం, గెలిపించినాం. తర్వాత మమ్మల్ని మోసం చేసారు. ఈ అంశాలను చాలా ప్రధానంగా పెట్టినాక వాళ్ళు ఇనలేదు కాబట్టి వీళ్ళ మీద మేము పోరాటం చేసినాం. ఇప్పటికి కూడా ఏంటంటే మేము ప్రతిపక్షాలు మాకు కొంత హెల్ప్ చేస్తాయి అనుకున్నప్పుడు సరైన రీతిలో వాళ్ళు హెల్ప్ చేయలేదు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏం చేయాలనేటటువంటిది అన్ని యూనివర్సిటీలలో ఉన్నటువంటి నిరుద్యోగులైనా అందరు కలిసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటటువంటిది ఆలోచన చేయాలి. ఈ 2-3 రోజుల్లో. జనార్దన్ లైఫ్ ఏంటి? మా లైఫ్ ఏందన్నా, నేను ఖచ్చితంగా పిహెచ్డి సబ్మిట్ చేసుకుంటా. నేను ఏది పెట్టుకున్నా కానీ, నేను ఒక బోర్డు తెచ్చుకొని కోచింగ్ స్టార్ట్ చేసుకున్నా కానీ నేను ఈజీగా పాఠాలు చెప్పుకోగలుగుతా. నేను ఈజీగా ఇప్పుడు నేను బ్యాంక్ లోన్లలో నాకు బ్యాంక్ లోన్ ఇప్పేయడంలో నాకు మంచి పట్టుంది. నాకు వీడియో ఎడిటింగ్ మీద పట్టుంది, ఎస్ఈఓ మీద కూడా పట్టుంది. నేను ఏది చేసుకున్నా కానీ చేసుకోగలుగుతా. నేను నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రోజొక్క వీడియోను 3 గంటలు నాది కాదని ఎడిటింగ్ చేసుకున్నా. మంచిగా దాన్ని ఎస్ఈఓ తోటి కీవర్డ్స్ ఎట్ట చేసుకొని ఎట్ట పెట్టుకోవాలని చేసుకోగలుగుతా. అని నేను ఆల్రెడీ మల్లిగాని మీద కొట్లాడే తీన్మార్ మల్లిగాడే అంట, మల్లయ్య మీద కొట్లాడే 7200 మా మీదనే, మా శ్రీకాంత్ రెడ్డి మీదనే రిజిస్టర్ అయింది ట్రేడ్ మార్కు. అది 7200 కూడా సూర్యాపేటలో నడిపిస్తున్నాం. అన్ని అదే అన్న గ్రూప్ బ్యాక్గ్రౌండ్ వ్యాపారాలు పెట్టుకుని నిరుద్యోగ జేఏసీగా నడిపిస్తాం. అది తప్పు. ఇది మా స్కిల్. ఇందుకే వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది. కాంగ్రెస్ యొక్క సోషల్ మీడియా నిరుద్యోగులు చేస్తున్న వీడియోలను చూసి నేర్చుకొని సాక్షాత్తు నేనే పోయిన కాంగ్రెస్ సోషల్ మీడియా మీద నా దాంట్లో ఉంటాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా నన్ను యాడ్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది ఎందుకంటే ఇది ఐఐటి కాంగ్రెస్ వాళ్ళకున్నాయన్నీ వస్తాయి. సరే, అంటే కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇప్పటికి ఇస్తారు. మరి నిన్ను రిమూవ్ చేయాలి కదా, నువ్వు ప్రభుత్వం నుంచి పోరాటం చేస్తాను. ఆ కెమెరాకి చూపెట్టు. ఇది వీళ్ళ చూడు 91 సూర్యాపేట అసెంబ్లీ. ఓకే, ఒకసారి జూమ్ చేయి. అంటే 91 సూర్యాపేట అసెంబ్లీ మా కాన్స్టిట్యుయెన్సీ. 91 టెక్నాలజీతో 2700 కోట్ల ఖర్చుతో ఉస్మానియా అంటే మొత్తం అప్డేట్ వస్తాయి. ఇప్పటికి దాంట్లో మిమ్మల్ని ఉంచారు. మరి సాధ్యం కాదు కదా, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నావు కదా. అయితే ఈ మంచి క్వశ్చన్ అడిగిర్రు అన్న. ఇప్పుడు ఐఐటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మంచి ఎన్ఐటీలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుని హైలీ స్కిల్డ్ పర్సన్స్ అన్నమాట గ్రూప్ అనుకో. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని వదిలిపెట్టుకోవద్దని చెప్పేసి మా కాళ్ళ మీద శ్రీధర్ బాబు వచ్చిండు.
మల్లు రవి వచ్చిండు, ఏమన్నారు వాళ్ళు? వస్తారు చాలా మంది నేతలు వస్తారు. అందరు వచ్చి మీరు కాంగ్రెస్ని గెలిపియాలని ఈ 3 హామీలతోటే. ఏమన్నా బడ్జెట్ కేటాయించిల్లా మరి పోనీ? బడ్జెట్ ఏం కేటాయించలేదు. మరి అంటే ఒకరికి సపోర్ట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎంతో ఇవే మేము ఇక్కడనే వచ్చింది తేడా. ఒక బ్యాచ్ వచ్చేసి కాంగ్రెస్ గెలిస్తే మా పర్సనల్ ఏందని అడిగిర్రు, మేము పర్సనల్ ఏమి అన్నారు. మాలాంటి వాళ్ళు ఉంది, మనకు పర్సనల్ వద్దని రిగరస్ గా ఆలోచించి మీరు ఉద్యోగాలు మాత్రమే ఎజెండాగా పెట్టి ఇవన్నీ పెట్టించి వాళ్ళకి సోషల్ మీడియా కూడా ఎట్ట చేయాలని ఒక యాప్ క్రియేట్ చేయమని చెప్పినాం. 31 lakhs ఆ యాప్ లో రిజిస్టర్ చేయించాలని చెప్పినాం. చాలా పెద్ద ఉద్యమమే చేసి గాంధీ భవన్ లో కూర్చున్నాం నైట్, అజయ్ సార్ మేము అందరం కూర్చొని యాప్ క్రియేట్ చేసి వీళ్ళని మనకు ఏదైతే ఆర్టీఏ వేసి అప్పట్లప్పుడు టీజీపీఎస్ నుంచి వాళ్ళ డేటాను తీసుకొని వచ్చి వీళ్ళని అందరిని ఇలా డంప్ చేయించాలని ప్లాన్ చేసినాం మేము. ఓకే, కాంగ్రెస్ అంతా ఆషామాషిగా ఏం గెలవలే. మా రక్త మాంసాలు, మా టెక్నికల్ నాలెడ్జ్ మొత్తాన్ని దాని మీద పోసినాం. ఈ 40 లక్షల మంది ఉద్యోగాలు రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు, 30 లక్షల మంది వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ నియోజకవర్గంలో మా కాడ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను కలిసి 4 ఓట్లు షిఫ్ట్ అవ్వాలి, మినిమం 2 ఓట్లు షిఫ్ట్ అవ్వాలి. వాంది మన తల్లిదండ్రులు 3 ఓట్లు షిఫ్ట్ అవ్వాలి ఫ్యామిలీ నుంచి. ఆ ఈక్వేషన్ చేసి ఆ ఆల్జిబ్రా వేసి 30 లక్షలు ఇంటూ 4 1,20,00,000 మనకు ఉన్నటువంటి 3.5 కోట్ల ఓట్లు. 3.5లో 1,50,000 కాంగ్రెస్కి వచ్చిందనుకో, 1,50,000 వేరే వాళ్ళు చీల్చుకున్నా కానీ కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ ఆల్జిబ్రా ఈక్వేషన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా గెలుస్తారని కాంగ్రెస్ వాళ్ళకు హామీలు ఇచ్చి అన్ని చేసి మీరు ఖచ్చితంగా బయటికి రాండి రాహుల్ గాంధీ ఇచ్చిందని చెప్తే అప్పుడు ఈ తలమాసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా 40 రోజులలో యాక్టివేట్. అంతే. సో ఫైనల్ గా మొత్తానికి ఏదైనా మేము చేస్తాం అన్న. నేను ఒక్కనే కాదన్నా, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక చిన్న ప్రశ్న, ఇంకొకటి మీకు క్లారిటీ ఇస్తున్నాం. మీరు వ్యాపారాలు అన్నారు కదా, దాని మీద ఇప్పుడు డిఎస్ వాడు చనిపోతాడు ఉద్యోగం రాకుండా, కానిస్టేబుల్ వాడు చచ్చిపోతాడు, కానీ గ్రూప్ 1 వాడు చచ్చిపోయిందా? వీళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది, ఇలా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. వానికి జీవితం మీద ఏం చేస్తారు క్లారిటీ ఉంటుంది, స్కిల్డ్ ఉంటారు. అందుకనే గ్రూప్ 1 వాడు ఎవరు చచ్చిపోలే. ఇంకొకటి కూడా చెప్తాం, చాలా మంది గ్రూప్ 1 అంత ఉద్యమం జరిగేటప్పుడు ఓడన చస్తనే ఉద్యమాన్ని మనం ఎద్దుకు కాకులకు పండుగ అన్నట్టు ఏదో చేయొచ్చు అనుకున్నారు, కానీ ఎవరు చచ్చిపోలే. ఇప్పుడు మీరు ఉద్యమం చేసింది 2015 నుంచి 23 అనుకుందాం, అప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులు అనేది పాట పాడారు. ఇప్పుడు ఎంత మంది ఉండొచ్చు తెలంగాణలో? అంతే ఉన్నారన్న, ఇంకా పెరగలే. ఉద్యోగుల నిరుద్యోగుల సంఖ్య ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య ఎంత పెరిగింది? ఇప్పుడు ఎట్లా పెరుగుతుందంటే ఇంకా ఈ ఓటీఆర్ అనే డేటాలు బయటికి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి డిగ్రీ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు వాళ్ళు పీజీకి పోతారు, పీజీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు కొంతమంది పిహెచ్డీ లేకపోతారు, కొంతమంది. దీని వల్ల ఏమైందంటే వీళ్ళు ఇచ్చినటువంటిది 12,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఆల్మోస్ట్ 30 lakhs అటు ఇటే ఉంటుంది, అదేం చేంజ్ అవ్వదు. అంటే ఒక సంవత్సరానికి యూనివర్సిటీ నుంచి అప్రాక్సిమేట్లీ ఎంతమంది వస్తారు నిరుద్యోగులు? 7,000 మంది వస్తారు. ఉస్మాన్ యూనివర్సిటీతో నీకు తిప్పి కొడితే 12,000 మంది ఇంటేక్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం నీకు అదే చెప్తున్నా, ఉస్మాన్ యూనివర్సిటీలో 12,000 ఇంటేక్ లేదు, అశోక్ నగర్ లో 40,000 మంది ఉన్నారు. అదే కదా ప్రశ్న, ఈ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈడ పాస్ అవుట్ అయ్యేటటువంటి వాళ్ళు 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఉంటాడు. అశోక్ నగర్ లో ఉండేటోడు 35 ఏళ్ళ వరకు కూడా ఉండేటోడు. ఎందుకు ఉంటాడు అంటే గ్రూప్ 1కు 44 ఏళ్ళ వరకు ఇచ్చాం, అన్నిటి ఉద్యోగాలకు 44 ఏళ్ళ వరకు ఇచ్చినాం. ఇప్పుడు మీ దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇప్పుడు మీ దాంట్లో ఒక భరత్ అన్న అనే రిపోర్టర్ ఉన్నాడు, ఆయనకు రేపు చదవాలనుకున్నాడు అనుకో, ఆయన వచ్చి అశోక్ నగర్ లో కూర్చోడా? ఒక 2 నెలలు అన్న రంజిత్ అన్న నాకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను రన్నింగ్ క్వాలిఫై అయినాను, ఒక 2 నెలలు అన్న ఒకళ్ళు వస్తే ఎస్ఐ వస్తుందంటే ఏ పోరాతా మేము మంచిగా ఎస్ఐ వస్తాను మంచిగా ఉంటుందని నా కూడా అయినా నువ్వు పంపియావా? ఇలాంటి వాళ్ళు అందరు రారా? అందుకని అశోక్ నగర్ లో ఉండేటటువంటి వాళ్ళకు ఉండే సంఖ్య సంవత్సర కాలంలో ఇంకొకటి అశోక్ నగర్ కు ఇది ఒకటే కాదు, ఎస్ఎస్సి జాబులు ఉంటాయి, గ్రూప్ 1 జాబులు ఉంటాయి, అందరూ ఉంటారు కాబట్టి ఆడ ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మొత్తం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఫిల్అప్ చేసింది ఎంత? 12,000. ప్రభుత్వం చెప్తుంది కదా మేము 31,000 ఆడిచ్చింది వీడు చేసింది అంతే. ఓకే, మొత్తం ఓవరాల్ గా ఎంత గత ప్రభుత్వం ఇప్పటికి కలిపితే? అన్నీ కలిపితే 55,000. ఈ ప్రభుత్వం 12,000. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఎగ్జామ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది 12,000. వీళ్ళకి ఇప్పటికి చాలా వరకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేని ఆందోళన చేసి కదా నిన్న మొన్నటి వరకు కూడా కొన్ని ఉన్నాయి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాదు, వాళ్ళు రిలిక్విష్మెంట్ వల్ల ఇంకా చేసింది ఏంటంటే ఇక్కడ దుర్మార్గం ఏంటంటే వాళ్ళకి శాలరీ ఇలా 3 నెలల సంది హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆ శాలరీ ఇవ్వలేదు. ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద మోసం ఏంటంటే ఆ రోజు బీఆర్ఎస్ వాడు ఉద్యోగాలు ఊడగొట్టిండని చెప్పిండు కదా VROలది. ఇంకా దుర్మార్గం ఏంటంటే డిప్యూటీ సర్వేయర్లకు క్వాలిఫికేషన్ లేకుండా వాడు అసలు 10th వాడు కారాబారిగా ఉంటాడు, వానికి ఏ క్వాలిఫికేషన్ ఉండదు. వాళ్ళు 65 ఏళ్ళ వరకు 70 ఏళ్ళ వరకు ఉండొచ్చు, అది వంశపార్యపరంగా వస్తుంది. ఒక లయ్య చచ్చిపోతే వాడు 10th కాగానే అల్లకొస్తాడు. వాడిని కూడా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు మొన్న డిపార్ట్మెంట్లు చేంజ్ చేసేటప్పుడు
వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వేసారు. ఇవాళ వీఆర్ఏలను కూడా డిప్యూటీ సర్వేయర్లకు ఇస్తారంట. డిప్యూటీ సర్వేయర్లు ఇవ్వాలంటే వానికి అసలు ఏ విధంగా సర్వే చేయాలి, నక్ష ఎట్లా పెట్టాలి, భూమి ఎత్తుపల్లాలు ఏంది, అటు పైన అవగాహన ఉండాలి. అవగాహన లేనివానికి ఇస్తాడంట. ఇలా ఒక కెనాన్ కెమెరా ఆపరేట్ చేసినోడు, సోనీ కెమెరా ఆపరేట్ చేసినోడు ఇద్దరు ఉంటాడు. ఒకటేసారి తీసుకొచ్చి వాడిని సోనీ వాడిని కెనాన్ మీద పెడతాడు, చేస్తాడా చెప్పు? చేస్తాడా? వానికి ఏ ట్రైనింగ్ లేకుండా? అంటే ఇప్పుడు అది కూడా అంతే, ఏం లేనని వాడి ఇప్పుడు నీ కెమెరా మీద ఎట్ట చూస్తాడు అట్టనే చూడాలి ఆడు నక్ష. వాడిని చేస్తాడంట డిప్యూటీ సర్వేయర్లను. అసలు ఏ క్వాలిఫికేషన్ లేనోని తీసుకొని వచ్చి డైరెక్ట్ నువ్వు కత్తులు ఇచ్చి వాడిని సర్జరీ చేయమన్నట్టు బెడ్ మీద పండబెట్టి. రైట్, నేనేమంటున్నా అంటే ఈ సంవత్సర కాలంలో ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఈ కాంగ్రెస్ పాలన మీద నీ ఒపీనియన్? కాంగ్రెస్ అనేది చీట్ చేసింది అన్న, 100% మోసం చేసింది. దుర్మార్గాలు అన్ని వర్గాలు. ఎందుకంటే ఇప్పుడు అన్ని వర్గాలు మోసం చేసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఉంటే జరగబోయే నష్టాన్ని ఏమైనా ఊహించగలుగుతామా? ఏ ప్రభుత్వమైనా ఇద్దరిని సరి చేసుకుంటే చక్కగా అవుతుంది. ఈ రెండింటి నుంచే సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. గుండెకు మనిషికి గుండె లివర్ ఎంత ముఖ్యమో ఏ ప్రభుత్వానికైనా రెండే అంశాలు చాలా ముఖ్యం, రైతులు నిరుద్యోగులు అనేటటువంటిది. రైతు వల్ల చాలా ఎకానమీ జనరేట్ అవుతుంది. ఒక్క నిరుద్యోగం అనేటువంటి మారిందనుకో వాడి ఫ్యామిలీకి భారంగా. ఈ రెండింటిని సరి చేసుకోవాలి ఎవడైనా. ఈ రెండింటిని సరి చేసుకుంటే మంచిది. మిగతా వాళ్ళకి పింఛన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వానికి ఉద్యోగం వచ్చిందనుకో వాని ఇంట్లో పెన్షన్ అవసరం లేదు. రైతు మంచిగా ఉన్నాడు అనుకో వానికి ఇంకేది అవసరం లేదు. వాని కుటుంబాన్ని సాదుకుంటాడు, వాని ఇంట్లో ఆ నమ్మకం ఒక పింఛన్ ఇవ్వకుండా సాదుకుంటాడు. ఈ రెండింటిని వీళ్ళు బ్యాలెన్స్ చేయడంలో 100% విఫలమైపోయింది. రైట్, తెలంగాణ ప్రజలకు ఫైనల్గా జనార్దన్ ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం అనేటటువంటిది నమ్మించి మోసం చేసింది. మరీ ముఖ్యంగా రైతులను నిరుద్యోగులను మోసం చేసింది. రైతులకు రైతు భరోసా సరిగ్గా ఇవ్వలేకపోయింది, రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయింది, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నెరవేర్చకపోయింది. ఈ రెండింటి కీలకము. ఈ రెండింటిని చేయకపోవడం వల్ల ప్రభుత్వం అనేటటువంటిది దుర్మార్గాలకు పాల్పడ్డది అనేటటువంటి నిరుద్యోగులు లోపలి తీసుకొని పోయారు. ఇది ఒక్కటే కాదు, వీటిని పక్కన పెడితే పింఛన్స్ అయితేంది, మిగతా వాళ్ళకి అయితేంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలోనే అయితేంది, అక్రమంగా కేసులు పెట్టడం వల్ల అయితేంది, జర్నలిస్టులను కొట్టేయడం వల్ల అయితేంది, అన్నిటిలలో గతంలో ఏ విధంగా అయితే చేసిందో ఈ కాంగ్రెస్ అంతకన్నా ఎక్కువ పాల్పడ్డది. కాబట్టి ఈ కాంగ్రెస్ అన్ని రకాలుగా చూసుకున్న 360 డిగ్రీ డైమెన్షన్లో చూసుకున్నప్పుడు కాంగ్రెస్ అనేటటువంటిది అన్ని రకాలుగా నష్టపోయింది అనేటువంటిది నిరుద్యోగులు ముక్త కంఠంతో చెప్తున్నారు. దీన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ జనార్దన్. చూసారు కదా, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వాళ్ళ జీవితాలను ఏ విధంగా కూడా రోడ్డుపై నెట్టేసిన పరిస్థితి కూడా చూసాం. మొత్తానికి అన్ని పార్టీలు కూడా తమ ఓటు బ్యాంకు కోసమే చూస్తున్నాయి తప్ప యువతను వాళ్ళ భవిష్యత్తును కలల సౌధాన్ని తీర్చే పరిస్థితి అయితే లేదు. ఓ పక్కన కోట్ల చుట్టూ, మరో పక్కన ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంకో పక్కన పుస్తకాలను పట్టుకొని కుస్తీ పడుతున్న పరిస్థితి. భవిష్యత్తు ఎలాగ ఉంటుంది అంటే ఊహించడానికే భయంకరంగా కూడా నిరుద్యోగుల జీవితాలుగా మారిపోయినాయి. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన తప్పిదాలను తెలుసుకుందా? కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడేందుకు నిరుద్యోగులు సై అంటారా ఏంటి అనేది మనం వేచి చూద్దాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ మీ రంజన్.